శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనము ఆది పర్వాన్ని 97 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 98వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానికి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తొంభై 97 భాగాలు కాదు, మనం 95 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 96వ భాగం చెప్పుకున్నాం. పాండురాజు ఏమన్నారు? నేను నీతో సంగమిస్తే చచ్చిపోతానన్న శాపం ఉన్నది కాబట్టి నేను పిల్లలను కనలేను, నిన్ను ఇంకొకరి దగ్గరికి పంపుతాను, నాలాంటి వాడి దగ్గరికి. అతని ద్వారా నువ్వు పిల్లల్ని కన్నా నా పిల్లలే అవుతారు వాళ్ళు అని చెప్పారు. అక్కడి వరకు చెప్పుకున్నాం. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఇదంతా జనమేజయ మహారాజా. పాండురాజు ఇలా అన్న తర్వాత తన భర్తతో కుంతి ఏమన్నదంటే, ధర్మజ్ఞ, మీరు ఇటువంటి మాటలు అనవచ్చా? అనకూడదు. నేను నీ ధర్మపత్నిని, నీ అందే అనురాగం ఉన్నదాన్ని. నేను నువ్వు ఖచ్చితంగా నా యందు ధర్మబద్ధంగా వీరులైన పిల్లల్ని కనగలవు. నీతో పాటే స్వర్గానికి వెళ్తాను. నీవే సంతానం కోసం నాతో సంగమించు. నేను మనస్సులో కూడా నిన్ను తప్ప ఇంకొకరిని భావించను. లోకంలో నీకన్నా గొప్పవాడైన మానవుడు ఎవరూ లేరు. ధర్మాత్మ, పురాతనమైన ఒక కథ చెప్తాను విను. నేను చెప్పబోయే ఈ కథ అందరికీ తెలిసిన కథే. ఒకప్పుడు వృషితాష్ఠుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు పరమ ధర్మాత్ముడు, పూర్వవంశ వివర్ధనుడు కూడా. పూర్వవంశం అంటే వీళ్ళ వంశమే. పూర్వ అనే మహారాజు కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచిన వాడు, కురు మహారాజు లాగానే. కానీ పూర్వవంశం వాళ్ళు అంటారు, కురువంశం వాళ్ళు అంటారు. పాండురాజు తర్వాత పాండువంశం అని, పాండురాజు వంశం అని వాళ్ళని అక్కడ అంట మొదలుపెట్టారు, పాండవులని. మహాపరాక్రమశాలైన ఆయన యాగం చేస్తుండగా దేవేంద్రుడితోటి, దేవర్షులతోటి కలిసి అక్కడికి వచ్చాడు దేవేంద్రుడు. సోమపానంతో ఉన్మత్తుడయ్యాడు ఆయన. బ్రాహ్మణులు దక్షిణతో సంతృప్తులయ్యారు. మహాత్ముడు రాజర్షి అయిన ఆ విషుతాశ్వుని యాగంలో దేవతలు, బ్రహ్మర్షులు తామే అన్ని పనులు చేశారు. దాంతో వృక్షితాశ్వుడు సర్వమానవుల కన్నా మిన్నగా ప్రకాశించాడు. సర్వప్రాణులకు ఆయన ప్రీతిపాత్రుడయ్యాడు. ఆయన అశ్వమేధయాగం చేసి 4 దిక్కులో ఉన్న రాజులందరినీ కూడాను జయించి లోపరుచుకున్నాడు. ఆ మహారాజు 10 ఏనుగుల బలం కలవాడు. పురాణవేత్తలు యశోవృద్ధుడై మానవోత్తముడైన విషుతాశ్వుని గూర్చి చాలా గొప్పగా చెప్పేవాడు. సాగర పర్యంతమైన, చతుస్సాగర పర్యంతమైన భూమిని జయించి తండ్రి తన పిల్లలను కాపాడినట్లుగా పరిపాలించాడు అని చెప్పుకునేవాళ్ళు అందరూ కూడా. బ్రాహ్మణులకు భూరిదక్షిణలు ఇచ్చేవాడు. ఇలా అశ్వమేధ యాగమే కాకుండా ఇంకా ఎన్నో మహాక్రతువులు ఆచరించాడు ఆయన. అనేక సోమయాగాలు చేసి సోమ రసాన్ని సంగ్రహించి అగ్నిష్టోమ మొదలైన మహాయాగాలను కూడా చేశాడు ఆయన. రాజా, వృషితాశ్వుడికి కాక్షివంతుని కుమార్తె అయిన భద్ర అనే ఆమె ఇల్లాలు.
ఆమె చాలా ఇష్టమైనది ఆ రాజుకి. ఆ రోజుల్లో ఆమె అంత అందగెద్ద వేరే వాళ్ళు లేరు. ఆ తర్వాత ఆమె యందు అతి మితిమీరిన కామ ప్రవృత్తి వల్ల క్షయరోగానికి గురయ్యాడు ఆయన. దాంతో ఆయన అస్తమించాడు. భార్య దుఃఖించింది. సంతానం లేదు ఆమెకి. ఆ కారణంగా పరమ దుఃఖానికి గురి అయిన ఆమె అనుకున్నది, జీవించి ఉన్నా నేను మరణించినట్లే లెక్క. నేను కూడా మీ మార్గాన్ని అనుసరించదలిచాను. దయతో నన్ను కూడా తీసుకొని పో. నీవు లేకుండా క్షణకూలం కూడా నాకు బతకాలని లేదు. దయ చూపించు. ఇక్కడి నుంచి వెంటనే నన్ను తీసుకొని పో అన్నదాన్ని. భర్త లేకుండా 2 గడియలు జీవించినా కూడా ఆ పాపాత్మురాలు నరకంలో ఉన్నట్టే లెక్క. నేను ఈ దర్భల మీదనే సేవించి మీకోసం, మీ దర్శనం కోసం నిరీక్షిస్తూ ఉంటాను. నాకు కనిపించు అని ఇలా దీనంగా విలపిస్తూ ఉన్నదా కుంతి అన్నదప్పుడు. అంటే ఈ కుంతి చెప్తుంది వానరాజుతో, శవాన్ని కౌగిలించుకొని పదే పదే ఆ విధంగా ఏడుస్తూ ఉంటే ఆకాశవాణి అన్నదప్పుడు, నీకు వరమిస్తున్నాను, నీ యందు నేను సంతానాన్ని కలిగిస్తాను. ఋతుస్నానం తర్వాత 8వ రాత్రి కానీ 14వ రాత్రి కానీ నీ శయ్యపై ఈ నా శవంతో నిద్రించు. ఆ మాటలు విని పతివ్రత ఆ విధంగానే చేసింది. యథాతథంగా పాటించింది ఆమె. 7 పిల్లల్ని కన్నది. వారిలో 3 శాల్వ దేశాన్ని, 4 మద్ర దేశాన్ని పరిపాలించారు. అదేవిధంగా నీవు కూడా మనస్సంకల్పం చేతనే నా యందు పుత్రుల్ని కనగలవు. శవంతో పడుకొని కనంగాలేంది, నీ మనస్సంకల్పం, నీ మనసుతో సంకల్పిస్తే కనుతాను నేను కూడా పిల్లల్ని అన్నదాన్ని. ఇక్కడ ఆపుతాం. తర్వాత భాగం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.